ఒకసారి వెళ్ళి సరోజమ్మ గారిని చూద్దాము అని చెప్పాను. అయితే సమయాన్ని మాకు ఇవ్వలేదు. అయితే చివరిసారిగా ఆమెను చూడలేకపోయాను. అయితే తర్వాత ప్రభులో నిద్రించిందని సెలవిచ్చిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఒకటి మాత్రం ఏంటంటే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును తుదముట్టింది. దిస్ ఈజ్ ద సవాల్. ఇది నీకు నాకు ఒక సవాల్గా దేవుడు చేస్తా ఉన్నాడు. కుటుంబం అంతయు, ప్రియమైన వాళ్ళరా, కుటుంబం అంతయు ప్రభువులో ఉండుట. అంతేకాదు, జయరాజన గారిని ప్రపంచం యావత్తులో, దేశము ఇతర దేశాల్లో తన దాసుని అనగా తన ప్రియకుమారుడైనటువంటి జయరాజన గారిని మరి తీర్చిదిద్దుట అన్నది చూస్తా ఉన్నా. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? మై ఫ్యామిలీ ఆల్సో బి. ఒక ప్రశ్న, మరి నీ ఇంటిలో మరి నీ పాత్ర ఏంటి? ఆ రీతిగా ప్రభువు తన దాసురాల యొక్క దీన ప్రార్థన కుటుంబాన్ని అంతటినీ భద్రపరిచింది. జయరాజన గారిని మరి మన దేశము హెబ్రోన్లోనూ మరి ఇండియా అంతట్లోనూ పలు దేశాల్లో తన దాసుని తీసుకుని వెళ్ళుట, జయరాజన్న గారిని ఆ రీతిగా తీర్చిదిద్దుట అన్నది ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థన నీకు నాకు అవసరం. అలాగా కాబట్టి వీటన్నిటిని దూరపరచుకోవాలి. నన్ను పిలవలేదే, నాకు ఇవ్వలేదే, ఇవన్నీ చెత్త. ఈ చెత్త అంతా తీసుకుని పక్కన పడి నువ్వు ఆయన్ను గణపరచు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆ రీతిగా దేవుడు సరోజమ్మ గారిని, ఇంకా భూమి మీద మనకి ఎంత బాధ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు ఎలాగ ఆహ్వానించింటాడో, ఎలాగ సత్కరించింటాడో, ఎలాగ తన దూతలను పిలిచాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంటి వారిని అందరినీ భద్రపరచుకో. చేతనైనంత వరకు ప్రార్థనలో పోరాడుతూ తాను రాగలిగింది మీరు ఎరుగుదురు. కాబట్టి ఒక సవాల్ ఏంటంటే, నీ విషయంలో, నా విషయంలో, మన విషయంలో ఆ రీతిగా ఇంటిని భద్రపరచుకొనుట, సంఘాన్ని హత్తుకొనుట, అది ప్రాముఖ్యత. సంఘము ద్వారా కుటుంబము ఆశీర్వాదంలోనికి రాగలుగుట చూస్తాం. రీతిగా కుటుంబం యావత్తు సంఘములో ఎప్పుడైతే సంఘానికి మనం వస్తామో, కుటుంబం కూడా, పిల్లలు ఆ రీతిగా ఆత్మీయంగా ఎదిగేవారుగా ఉండుట చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేను 5వ తారీఖు ఈరోజు అయితే నేను అక్కడ జర్మియాపాల్లో మా బామ్మర్ది బాగలేడు, 2 సార్లు ఆపరేషన్ అయింది, చూడడానికి వెళ్ళాం. అయితే ఈ మాట తెలియపరిచినప్పుడు వెంటనే నేను తిరిగి రావడానికి దేవుడు అనుకూలత ఇచ్చాడు. ఒక సవాల్ ఏంటంటే, నువ్వు ఎలాగున్నావు, నీ ఇంటిని ఎలాగా కర్తా ఉన్నావు. ఇది నీకు నాకు ప్రశ్న. సరోజమ్మ గారు వేసే ప్రశ్న. సరోజమ్మ గారు తన ఇంటిని కట్టింది. వాళ్ళు మన మధ్యలో అన్నలు ఉన్నారు. అందరినీ ప్రభులో భద్రపరిచిన రీతిగా, వారి కుటుంబాలను భద్రపరిచిన రీతిగా చూస్తూ ఉన్నాం. అయితే నీ విషయమై, నా విషయమై, మన విషయమై కూడా ఈ పోరాటము అనగా ఈ ప్రశ్న నీ ఎడల నా ఎడల ఉంటున్నది. కాబట్టి ఎంతగా మనం ప్రార్థన చేస్తామో, ఎంతగా దేవుని ఇంటిని హత్తుకుంటామో దేవుడు ఆస్వాదించేవాడుగా, దేవుడు కుటుంబాలను కట్టేవాడుగా ఉండుట మనం చూస్తాం. దేవుని ఇంటిలో నేను చెప్తున్నాను, ప్రియమైన వాళ్ళరా, నిన్ను నీవు తగ్గించుకొని నీవు పని చేస్తే, పరిచర్య చేస్తే నీ కుటుంబము
వర్ధిల్లుట చూస్తాం. ఆ రీతిగా దేవుడు తన దాసురాల యొక్క దీన ప్రార్థనను ఆలకించి కుటుంబమంతయు ఆమె వెళ్ళకముందే కుటుంబాన్ని భద్రపరిచాడు. ఎంత నెమ్మది, ఎంత ఆదరణ. కాబట్టి మన కుటుంబం కూడా మన పిల్లల విషయంలో ఆ రీతిగా ప్రభువులో ఎదిగేవారుగా, ప్రభులో బలపరచబడేవారుగా ఉండాలని మార్గదర్శిగా సరోజమ్మ గారి కుటుంబాన్ని నీ ఎడల, నా ఎడల, మన ఎడల మన ఎదుట ఉంచాడు. అమ్మ వెళ్ళిపోయింది, తన పరిచర్య పూర్తి చేసుకుంది, దేవుడు పిలిచాడు, దేవుడి సన్నిధికి వెళ్ళింది. ఇప్పుడు మన పరిచర్య, మన ఇల్లు, మన పిల్లలు, ఆ ప్రశ్నను అది నీకు వదిలేస్తా ఉన్నాడు దేవుడు. ఆ రీతిగా మనము సంపన్నం చేసుకునే వారంగా ఉండాలని నీకు, నాకు, మనకు ఒక హెచ్చరికగా దేవుడిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ రీతిగా ప్రభు అక్కడ ఏమంటాడు, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఆ మాట చదువుతారండి. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదు. అలాగా నేనును నా ఇంటి వారు, ఇది ప్రాముఖ్యత. అది ప్రేమైన వాళ్ళు. ఒకవేళ ఆస్తులు పాస్తులు ఘనత గౌరవతలు లేకపోవచ్చు, కొద్దిగా ఉండవచ్చు, అయినా సరే ప్రభు నీతో ఉన్నాడు. అక్క అలాగా చూపెట్టింది, సిద్ధపరిచింది, కుటుంబాన్ని భద్రపరిచింది, కుటుంబాన్ని ప్రభులో నడిపింది. ఇప్పుడు ప్రశ్న నీకు, నాకు దేవుడు ఇస్తా ఉన్నాడు. మరి నీ కుటుంబం ఎట్లా ఉంది? ఆత్మీయంగా నీ దేవుని ఇంటిని ప్రేమించేవారుగా ఉంటున్నారా? ఒక మాట జ్ఞాపకం, నువ్వు దేవుని ఇంటిని ప్రేమిస్తే, దేవుని ఇంటిలో పరిచర్య చేస్తే ధన్యత. అలాగా తగ్గించుకొని, ప్రియమైన వాళ్ళరా, మనం ఎంతగా తగ్గించుకొని దీనులమై వస్తామో, దేవుడే తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు, ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రీతిగా దేవుని ఇంటిని నువ్వు ఆ రీతిగా చేస్తే పాలు పొందితే దేవుడు సరసమైనగా ఇంటిని ఎలాగా దేవుడు ఆశీర్వదించినాడో ఆ ఆశీర్వాదం, ఆ దీవెనలు సంఘం ద్వారా నా ఇంటికి, నీ ఇంటికి, మన ఇంటికి వచ్చేటిగా ఉంటాయి. రెండోది ఏంటంటే, ఇంటిని కట్టాల, భద్రపరచాల, ప్రభులో స్థిరపరచ. ఇంకా ఏ దిగులు చింత ఆమెకు ఉండదు. అంటే చెప్పే మాట ఏంటంటే, ఆమె వెళ్ళిపోయింది, ఆమెకు ఏ దిగులు చింత ఉండదు. ఎందుకంటే నా పిల్లలు నా దేవునితో నడిచేవారుగా ఉంటున్నారు. యేసు వారితో కూడా నడిచాను. అలాగా ఆమె మార్గాన్ని సిద్ధపరిచింది. అదే రీతిగానే ఆమె చూపించినటువంటి ఓర్మి, సహనము, దేవుని అందలి భయభక్తులు, మరి దేవుని ఇంటిని ప్రేమించే విషయంలో, హత్తుకునే విషయంలో దేవుడు సిద్ధపరచుట అన్నది ఆ భారాన్ని నీకు, నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దైవ వర్తమానికులుగా అన్నగారు, మరి జయరాజ్ అన్న గారిని దేవుడు మన ఇండియాలోనూ, మన దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ దేవుడు ఆ రీతిగా తన దీనదాసుని వాడుకునే రీతిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా నీ ఇంటిలో నుంచి నీ ప్రార్థనను ఆలకించి దేవుడు అలాగా కార్యం చేసేవాడుగా ఉంటున్నాడని సరోజమ్మ గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా నేను కట్టుకునవలసిందిగా ప్రభు నామమున కోరుతూ ఉంటున్నాం. ఆ రీతిగా మనము సిద్ధపడే వారంగా, సహకరించుకునే వారంగా, ప్రార్థించే వారంగా, పంచుకునే వారంగా, ఒకరినొకరం పురికొల్పుకునే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. శత్రువు కొన్నిసార్లు ఎన్నెన్నో రీతిలుగా పరిస్థితులను, పోరాటాలు తీసుకుని వచ్చిన వాటి వైపు కాదు, నువ్వు దేవుని వైపు, నేను దేవుని వైపు. మన ముందు వాళ్ళు చేసి వెళ్ళిపోయారు, ఆ మార్గం గుండా మనం కూడా పురికొల్పుకునే వారంగా, బలపరుచుకునే వారంగా ఉండడానికి దేవుడు నీకు, నాకు సహాయం చేయనుగాక.